హలో గైస్, ఈరోజు వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అలాగే టైటిల్లో చూసి ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2026 ఎస్ఆర్ డ్రాఫ్ట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. గత నెలలో ఎస్ఆర్కి సంబంధించి సర్వే అయితే చేశారు కదా. ఈ సర్వేలో నకిలీ ఓట్లు అలాగే డూప్లికేట్ ఓట్లను తొలగించి ఇప్పుడు కొత్తగా అయితే డ్రాఫ్ట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళకు ఓటు హక్కుని ఉన్నట్టు, ఒకవేళ పేరు కానీ లేకుంటే ఓటు హక్కుని తొలగించినట్టు. ఈ డ్రాఫ్ట్ లిస్టులో మీ పేరు అనేది ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మీరు ఓటర్ అని టైప్ చేయండి. ఓటర్ అని టైప్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఓటర్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత జస్ట్ మీరు కింద అయితే స్క్రాల్ చేయండి. పూర్తిగా మీరు కిందకి స్క్రాల్ చేసిన తర్వాత కింద మీకు డౌన్లోడ్ ఎలక్టర్ రోల్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఎలక్టర్ రోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత పేజ్లో ఇక్కడ స్టేట్ దగ్గర సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ రివిజన్ దగ్గర ఆటోమేటిక్గా మీకు 2026 అని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 26 అని కానీ లేకుంటే ఇక్కడ 2026 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోల్ టైప్ దగ్గర ఆటోమేటిక్గా మీకు ఎస్ఆర్ డాట్ రోల్ 2026 అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ జిల్లా పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దగ్గర సెలెక్ట్ ఏసీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నియోజకవర్గం పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నియోజకవర్గం పేరెంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ అని ఉంటుంది, అలాగే తెలుగు అని ఉంటుంది. మీకు డ్రాఫ్ట్ లిస్ట్ అనేది తెలుగులో కావాలనుకుంటే తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. డ్రాఫ్ట్ లిస్ట్ అనేది తెలుగులో కావాలనుకుంటే మీరు తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. తెలుగుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎంటర్ క్యాప్చర్ దగ్గర పైన కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ కింద స్క్రాల్ చేయండి. కింది స్క్రాల్ చేసి కింద మీ అసెంబ్లీలోని అన్ని పార్ట్స్ అలాగే నేమ్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ దగ్గర ఇక్కడ మీ ఊరి పేరు కానీ లేదా మీ పార్ట్ నెంబర్ కానీ లేదా మీ పార్ట్ నేమ్ కానీ ఏదో ఒకటి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కింద పార్ట్ నెంబర్ అలాగే పార్ట్ నేమ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ పార్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పార్ట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టేటస్ ప్రోగ్రెస్ అని వచ్చి మీకు డౌన్లోడ్ అని అవుతుంది. అని ఓపెన్ మీద క్లిక్ చేసి మీ పార్ట్కి సంబంధించి మీ బూత్కి సంబంధించి 2026కి సంబంధించి ఎస్ఆర్ డాట్ రోల్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు లిస్టులో మీ పేరు అనేది ఉందో లేదో మరి చూసుకోండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెబ్సైట్లో డేటా అనేది అప్డేట్ అనేది చేయలేదు. కేవలం మీకు నాట్ ఫండ్ అని మాత్రమే చూపిస్తుంది. డేటా అప్డేట్ చేసిన తర్వాత మీకు లిస్ట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత మీకు పూర్తిగా మీ బూత్కి సంబంధించి డేటా అనేది వస్తుంది. మీ పేరు కానీ ఫోటో కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా అడ్రస్ కానీ ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే ఏదైనా తప్పులు ఉంటే మీరు బిఎల్ఓ గారికి కాంటాక్ట్ అయ్యి మీరు అప్డేట్ అనేది చేయించుకోవచ్చు. ఈ విధంగా 2026కి సంబంధించి ఎస్ఆర్ డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు అనేది ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.